మహాభారతం 52 అర్జునుడి కుమారుడైన అభిమన్యుడి ప్రయత్నం. అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు పాండవులు ఎక్కడ ఉన్నారు, వాళ్ల అజ్ఞాతవాసం ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. అనుకున్నదే తడవుగా ఆ కార్యంపై అతను బయల్దేరతాడు. అనేక రాజ్యాలలో తిరుగుతూ పాండవుల ఆచూకీని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్లినా ఆయనకు నిరాశే ఎదురవుతూ ఉంటుంది. దాంతో అలా నిరుత్సాహంతోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అలా ఆయన మత్స్య దేశానికి చేరుకుంటాడు. బాగా అలసిపోయిన కారణంగా ఒక సత్రంలో బస చేస్తాడు. ఆ సత్రంలో కొంతమంది మాట్లాడుకుంటూ ఉండటంతో ఒక చెవి ఆ వైపు వేస్తాడు. విరాటరాజు అంతఃపురంలో కీచకుడి చనిపోవడం గురించి, అందుకు కారణం మాలిని భర్తలైన గంధర్వులని వాళ్లంతా చెప్పుకుంటూ ఉంటారు. మాలినిని అంతం చేయడానికి కీచకుడి సోదరులు ప్రయత్నించగా ఆమె భర్తలైన గంధర్వులు వచ్చి ఆమెను కాపాడారని అనుకుంటూ ఉంటారు. 5 భర్తలు, ఒక స్త్రీ అనే విషయం వినగానే అక్కడే పాండవులు తలదాచుకున్నారనే విషయం అభిమన్యుడికి అర్థమవుతుంది. దాంతో అతను ఆ నగరానికి చేరుకుంటాడు. ఎవరూ లేని సమయం చూసుకుని విరాటరాజుకి సంబంధించిన ఉద్యానవనంలోకి ప్రవేశిస్తాడు. ఒకవైపున తాను ఎవరికంటా పడకుండా జాగ్రత్తపడుతూ, మరోవైపున పాండవులు ఏ రూపాల్లో ఏ మందిరంలో ఎక్కడ ఉన్నారో తెలియక తికమక పడుతుంటాడు. అదే సమయంలో బృహన్నల రూపంలో అటుగా అర్జునుడు రావడాన్ని అభిమన్యుడు గమనిస్తాడు. అదే సమయంలో అర్జునుడు కూడా అభిమన్యుడిని చూస్తాడు. తమ ఆచూకీని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే అక్కడికి అభిమన్యుడు వచ్చాడనే విషయాన్ని ఆయన గ్రహిస్తాడు. పాండవుల జాడ తెలుసుకోవడానికి ప్రయత్నించడం సరైన పని కాదని అభిమన్యుడిని హెచ్చరిస్తాడు. అతను చేసే ఆ పని వలన పాండవుల అజ్ఞాతవాసానికి భంగం కలిగే అవకాశం ఉందని చెబుతాడు. అదే జరిగితే పాండవులు మళ్లీ వనవాసానికి వెళ్లవలసి ఉంటుందనే విషయాన్ని గుర్తుచేస్తాడు. తొందరపాటు నిర్ణయాలతో పాండవులను ఇబ్బందుల్లోకి నెట్టే పనులు చేయవద్దని మందలిస్తాడు. విరాటరాజుకి సంబంధించిన వేగులు పసిగట్టకముందే అక్కడి నుంచి వెళ్లిపోమ్మని అంటాడు. దాంతో బాధగానే అక్కడి నుంచి అభిమన్యుడు వెనుదిరుగుతాడు.